లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే చౌదరి గారికి, ప్యానెల్లో ఉన్న మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు వారి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అది సమర్థిస్తూ, అంటే వాళ్ళ నాయకుడు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా గుడ్డిగా సమర్థిస్తారా? మరి వినబడుతుంది, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు గుడ్డిగా సమర్థిస్తున్నారా? లేదంటే వారందరి సంస్కారం అలా ఉందని నాకు అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే ఎలక్షన్స్ ముందు నోరు జారి సంస్కారహీనంగా మాట్లాడారో, మళ్ళీ దాన్ని ఏమాత్రం సరిదిద్దుకోకుండా 11 సీట్లకి పడిపోయి జనాలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే మాటలు, అదే సంస్కారహీనమైన మాటలు మాట్లాడుతున్నారు. దానిని వాళ్ళ ప్రతినిధులు కూడా ఈ రోజు సమర్థించడం నిజంగా విచారకరం. అది కూడా ఒక లేడీ అయి ఉండి ఆవిడ కూడా సమర్థించడం చాలా విచారకరం. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కంటే ఎక్కువగా దగ్గరకు తీసుకుంటున్నారు, అభిమానిస్తున్నారు, కాబట్టి దత్తపుత్రుడు అనొచ్చు అని. పవన్ కళ్యాణ్ గారికి దేశం మొత్తం మీద అభిమానులు ఉన్నారండి. ఆయన నిజమైన దేశభక్తుడు. మోడీ గారు కూడా చాలా అభిమానంగా దగ్గరకు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు భారతదేశానికి దత్తపుత్రుడు అనుకోండి, దేశభక్తి కలిగిన నాయకుడు అనుకోండి. దత్తపుత్రుడు అని మీరు ఎలా అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు మోడీ గారు కానీ అందరూ కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఒక తాట మీద నడిస్తే మీరు దత్తపుత్రుడు ఇది అది అని మాట్లాడుతున్నారు. మరి ఇది ఓకే, వదిలేసేయండి. మరి అవినాష్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి అవినాష్ రెడ్డి గారిని మేమేమని చెప్పాలండి? అది మేము మాట్లాడతాం? అసలు మా టాపిక్ అది. వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి, ఫ్యామిలీ సంబంధాల గురించి మేము అసలు మాట్లాడతామా? మేము మాట్లాడం కదా. మేము జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు, మళ్ళీ మేము ఇటువంటి పోస్టులే పెడతామంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసులు పడతాయండి. అంటే చట్ట విరుద్ధంగా ఎవరు మాట్లాడినా, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడినా ఒకే విధంగా ఉంటే కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఒకే విధంగా ఉంటాయి కేసులు. వాళ్ళ కార్యకర్తలు కొత్తేమో కేసులు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ అలవాటండి. ఆర్థిక నేరాల కింద ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఇప్పటికే 3000 సార్లు కోర్టుకి హాజరవ్వకుండా ఆయన వాయిదాలు తీసుకున్న మహానుభావుడు. ఇంకొన్ని కేసులు యాడ్ అవుతాయి. మనం ఇంతకు ముందు ఒకసారి వైఎస్ సునీత గారి ఒక వీడియో చూసాం మనం. అవినాష్ రెడ్డి మీద నువ్వు కేసు పెట్టుకుంటే పెట్టుకో, నా మీద పెట్టుకుంటే పెట్టుకో, నాకు ఇంకొన్ని కేసులు యాడ్ అవుతాయి తప్ప నాకేమో పొయ్యేది లేదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే అన్నిటికీ తెగించేసి కేసులకు అలవాటు పడిపోయిన వ్యక్తి కదా, కాబట్టి ఆయనకి చాలా కామన్ అండి అది. ఆయన సవాల్ చేశారు కదా, మేము కూడా సవాల్ స్వీకరిస్తున్నాం, పెట్టమనండి. ప్రభుత్వం ఏదైనా, ప్రభుత్వంలో ఏదైనా లోపాలు జరిగితేనో, లేదంటే అవినీతి జరిగితేనో, ఇంకేదైనా అలసత్వం ఉంటేనో ప్రశ్నించమనండి, తప్పలేదు. అంతేగాని మేము బూతులు తిడతాం, మేము మహిళల మీద మార్పింగులు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు సైకోల్లాగా రెచ్చిపోతామంటే ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి, ఖచ్చితంగా వారి మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందండి. గత 5 ఏళ్లలో చట్టాన్ని ఒక చుట్టంలా చేసుకుని పోలీసుల్ని వాళ్ళ కార్యకర్తల్లా వాడుకుని ఏదైతే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు వాటన్నిటి బూజు దురుపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకుంటున్నారు. వాళ్ళ విధుల్లో ఎవ్వరూ కూడా ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చారు. సో పోలీసులు వాళ్ళ విధులు వాళ్ళు చేసుకుంటారు. ఏదైతే వాక్ స్వాతంత్రం పేరు మీద ఇష్టం వచ్చినట్టు మహిళల మీద రెచ్చిపోయి తల్లి చెల్లి అని చూడకుండా తన సొంత తల్లి చెల్లిని కూడా తిట్టించి, పైగా అదేంటంటే మీరు క్రైమ్ లీగలైజ్ చేశారంటున్నారు. వీళ్ళండి చేసింది. ఈ సైకోల్ని సోషల్ మీడియాలో వదిలి ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టించడానికి జీతాలు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు ఇచ్చారండి. అంటే మనం కట్టే ట్యాక్స్ డబ్బులతోటి మనల్ని తిట్టించారు. అది కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ఇప్పుడు వచ్చి శుద్ధపూస మాటలన్నీ మాట్లాడుతున్నారు మీడియా ముందు వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ధైర్యం ఉంటే ఆయన ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి రమ్మనండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. ఆయన్ని ఎవరు అవమానపరుస్తారు? ఎవరు ఆయనకు మైక్ ఇవ్వరు? నువ్వు వచ్చి ముందు మాట్లాడకుండానే నాకు మైక్ ఇవ్వరు, నాకు హోదా ఇవ్వరు, నాకు స్పీకర్ పదవి ఇవ్వండి అంటాడు. కొన్ని రోజులు పోతే నేను నుంచుని మాట్లాడలేదు, నాకు స్పీకర్ కుర్చీ ఇవ్వండి, నేను కూర్చుని మాట్లాడతానంటారు. అసలు గొంతమ్మ కోరికలు.
మాట్లాడడానికి, ప్రజల సమస్యలు వినిపించడానికి మీకు ఇవన్నీ అదే చిన్నప్పుడు ఉంటుంది చూడండి సార్, స్కూల్కి వెళ్ళడానికి చిన్నపిల్లాడు సాగులు చెప్తాడు భయపడి. ఇప్పుడు అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తంతు. రాష్ట్రంలో ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టేసి అసెంబ్లీలోకి రాకుండా నేను బయట కూర్చుంటా, ప్రెస్ మీట్లు పెడతా. అది కూడా ప్రెస్ మీట్ కూడా అన్ని ఛానల్స్ వాళ్ళని పిలవరంట, ప్లేస్ సరిపోవట్లేదంట, కొంతమందిని మాత్రమే పిలుస్తాడంట. అది రికార్డెడ్ వీడియోస్, ఎడిటెడ్ వీడియోస్ తీసుకుని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని రిలీజ్ చేస్తారంట. అంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు అధికార పక్షాన్ని ఫేస్ చేయడానికి ధైర్యం లేదు, ఆ ప్రెస్ ని పిలిచి మొత్తం అన్ని ఛానల్స్ ని ఫేస్ చేయడానికి ధైర్యం లేదు, ఏది లేదు. నువ్వు ప్యాలెస్ లో కూర్చుంటావు, ఒక నలుగురు మీకు కావాల్సిన మీడియా వాళ్ళని పిలుచుకుంటావు, వాళ్ళతో మాట్లాడతావు, అదే రిలీజ్ చేస్తారంటావు. ఇదేంటండి? ప్రజలు దానికోసమైనా మీకు ఓట్లేసి గెలిపించారు, మరి మీరు ఎలక్షన్ లో ఇంకెలాగ నుంచుంటారు ఇంకా నెక్స్ట్ టైము? అంటే సాధారణంగా బయట పౌరుడు కూడా ఏదైనా ప్రభుత్వం ప్రశ్నించాలంటే ఒక మీడియా ముందుకెళ్ళి ఒక మైకు పట్టుకుని ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. మీరు అడిగిన దానికి కమలారెడ్డి గారు సమాధానం చెప్తారు. డిఫరెన్స్ ఏంటి? సమాధానం చెప్తారు కమలారెడ్డి గారు. కమలారెడ్డి గారు సుజాత గారు మాట్లాడింది విన్నారు, ప్లీజ్ మీరు రియాక్ట్ అవ్వాలి. ఇంకొకటి, షర్మిల గారు ఎవరైతే ఉన్నారో సొంత సోదరి, మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు? మైకులు పట్టుకుని మీడియా ముందు మైకులు పట్టుకోవటం కాదు, అసెంబ్లీలో ప్రజల గొంతుగా మైక్ పట్టుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని షర్మిల గారు మాట్లాడిన మాటని ఎలా చూస్తారు కమలారెడ్డి గారు? అడగట్లేదు ఎందుకు? షర్మిల గారు కనలేదేమో, ఈ రోజు ప్రతిపక్షం ఇవ్వాల్సిందని అడగాల్సింది మాట్లాడలేదు. చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు చేయాలని, అన్ని ప్రశ్నించాల్సింది పోయి ఆమెకి ఎక్కడ ఆలోచన లేదు. అది కూడా నేను కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నానండి. ఇప్పుడు ఎక్కడ సోకి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, అది చేయాలి, ప్రజలు ఎదురు పడతా ఉన్నారు, అన్ని ఆగిపోయిన పథకాలన్నీ ఆగిపోయి ఆమె ప్రశ్నించకుండా ప్రతిపక్షం మాట్లాడారంటే ఇక ఆమెకు ఆలోచన శక్తి లేదనుకోవాలి. అన్ని కమలారెడ్డి గారు మీ వాయిస్ కంప్లీట్గా రావడం లేదు, మీ దగ్గర ఏదో సిగ్నల్ డిస్టర్బ్ ఉన్నట్టుంది. మీరు ఫోన్ ద్వారా అందుబాటులోకి వద్దురు కానీ, మీకు ఫోన్ వస్తుంది, ఫోన్ ద్వారా అందుబాటులోకి వద్దురు కానీ. ఎస్ సుజాత గారు కంటిన్యూ ప్లీజ్. సరే అదేనండి, మేము ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం కొనుగోలు చేసి రైతులకు బకాయిలు పెట్టారు. నెల రోజుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా సంవత్సరం పాటు బకాయిలు పెట్టారు. ఇప్పుడు ఆ బకాయిలన్నీ ప్రభుత్వం తీర్చింది. అలాగే కాంట్రాక్టర్ కి బిల్లులు కూడా చెల్లించకుండా బిల్లులన్నీ పెండింగ్ పెడితే వాళ్ళు లబోదిబోం అంటున్నారు. ఈ రోజు కొత్త కాంట్రాక్ట్ ఏది ప్రభుత్వం ఇచ్చినా కూడా కాంట్రాక్టర్లు ఎవరు తీసుకోలేని పరిస్థితి. ఆ పెండింగ్ బిల్లులన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ చేసిందండి. అంటే ఒకడు పోతూ